బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విషవాయువుతో పలువురు అస్వస్థతకు గురైన సంఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. నిన్న రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఆకస్మికంగా ఒక రకమైన విషవాయువు రావడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉంటే స్థానిక ప్రజలతో పాటు ఆసుపత్రిలో ఉన్న రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విషవాయువుతో 20 నుంచి 30 మందికి పైగా దగ్గుతో పాటు వాంతుల బారిన పడ్డారు. ఇక ఈ ఘటనపై స్థానిక అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. మిషన్ భగీరథ నీటిలో క్లోరిన్ డోసు ఎక్కువై విషవాయువులు లీకేజ్ అవుతుందని పలువురు చెబుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విషవాయువుతో పలువురు అస్వస్థతకు గురైన సంఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. నిన్న రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఆకస్మికంగా ఒక రకమైన విషవాయువు రావడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉండే స్థానిక ప్రజలతో పాటు ఆసుపత్రిలో ఉన్న రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విషవాయువుతో 20 నుంచి 30 మందికి పైగా దగ్గుతో పాటు వాంతుల బారిన పడ్డారు. ఈ ఘటనపై స్థానిక అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ. థ్యాంక్ యూ వెన్నెల. జనగామ జిల్లాలో ఇటు విషవాయువుతో అయితే పలువురికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారని కూడా చెప్పవచ్చు. ఇటు జనగామ జిల్లా ఇటు ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో ఉన్న ఇటు పలువురికి కూడా ఇటు ఏదైతే ఇటు క్లోరిన్ విషవాయు వల్ల మాత్రం తీవ్రంగా అయితే అస్వస్థతకు గురయ్యారు. ఇటు ఈ సంఘటన అయితే జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. ముఖ్యంగా ఇటు ఏదైతే ఆకస్మికంగా ఒక రకమైన విషవాయువు రావడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉండే ఇటు స్థానిక ప్రజలతో పాటు ఆసుపత్రిలో ఉన్న రోగులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇటు విషవాయువుతో దాదాపుగా 20 నుంచి 30 మందికి పైగా కూడా ఇటు స్థానికంగా ఉన్న ప్రజలు కావచ్చు, హాస్పిటల్లో ఉన్న రోగులకు కూడా ఇటు దగ్గుతో పాటు ఇటు వాంతులు విరేచనాలతో పాటు ఇటు తీవ్ర అస్వస్థత అయితే గురయ్యారు. అయితే ముఖ్యంగా ఈ విషవాయువుకు సంబంధించి కూడా అధికారులు అయితే ఎక్కడి నుంచి విషవాయువు లీక్ అయిందనే అంశానికి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మిషన్ భగీరథకు సంబంధించి కూడా వాటర్ లో ఇటు క్లోరిన్ ఎక్కువ కావడం వల్లే ఈ విధంగా అస్వస్థతకు గురయ్యారు గ్రామ ప్రజలంటూ కూడా కొంతమంది అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతున్నాయి. అయితే నైట్ పూట ఒక్కసారిగా ఈ విధంగా విషవాయువు లీకేజ్ కావడం, ఇటు నీళ్ల ద్వారా ఈ విధంగా వాసన రావడం పట్ల మాత్రం స్థానికంగా ఉన్న ప్రజలతో పాటు ఇటు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రోగులకు కూడా దగ్గుతో పాటు ఇటు విరేచనాలు, ఇటు వాంతులతో అయితే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాదాపుగా 20 నుంచి 30 నుంచి 40 మంది పైగా కూడా ఇటు ఆసుపత్రిలో చేరిన పరిస్థితి అయితే ఉంది. వీళ్ళ అయితే మొత్తంగా దీనికి సంబంధించి కూడా అధికారులు అయితే ఏ విధంగా ఇది లీకేజ్ అయింది, ఎట్లా ఇది క్లోరినా లేదా ఇంకేమైనా విషవాయువు లాంటివి ఏమైనా ఈ మిషన్ భగీరథకు సంబంధించిన నీళ్ళల్లో కలిపారా అనే దానికి సంబంధించి అయితే అధికారులు అయితే విచారణ చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. వెనల అస్వస్థతకు గురైన వారి పరిస్థితి ఎలా ఉంది హరికృష్ణ? వెనల అయితే ఏదైతే ఇటు విషవాయువు ఏదైతే లీకేజ్ అయిందో ఆ లీకేజ్ కి సంబంధించిన పరిసరాల ప్రాంతాల్లో ఉన్న పక్కనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రోగులకు కూడా తీవ్ర అస్వస్థతకు గురైంది. వీరందరినీ కూడా ప్రత్యేక వార్డుకి అయితే వైద్యులు అయితే షిఫ్ట్ చేశారు. అయితే ముఖ్యంగా ఒక దాదాపుగా 30 మందికి అయితే ఇటు తీవ్రమైన దగ్గుతో పాటు విరేచనాలు ఉండడం వల్ల మాత్రం వీళ్ళకు ప్రత్యేక వార్డుకి తీసుకెళ్లారు. ప్రత్యేక వార్డుకి తీసుకెళ్లి కూడా అక్కడ ఉన్న వైద్యులు అయితే వారందరికీ చికిత్స అందిస్తున్నారు. వెనల రైట్ హరికృష్ణ, థ్యాంక్ యూ. మొత్తం ఎందుకు చాలా మంది కక్కున్నారు. కక్కున్నారు పిల్లగాలే అడ్డం పడదు, చిన్నపిల్లగాలే అడ్డం పడ్డారు. మొత్తం వేసినాం ఎందుకంటే నీళ్ళగా మొత్తం వాటర్లో కలిసిపోతుంది కదా సార్. స్మెల్ మొత్తం ఎందుకు చాలా మంది కక్కున్నారు. మంది దాకా కక్కున్నారు పిల్లగాలే